వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన. అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ శ్రీకాంత్. చెడు వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీలు. సాంకేతికత ఆధారంగా కేసును ఛేదించిన చిలకలూరిపేట పోలీసులు. పరిటాల రవీంద్ర మెమొరబుల్ ట్రస్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం. ప్లాంట్ ను ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. ఆలూరు నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ. ఎన్టీఆర్ విగ్రహం, ఎన్డీఏ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, గోపినాథ్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అతిసార రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు. పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆరోగ్యం ఉంటేనే కదా సార్ అన్ని. రూపాయలు కలిపి 3,000 ప్లస్ ఇప్పుడు 4,000 కలిపి 7,000 రూపాయలు. అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 7,000 రూపాయలు పెన్షన్ ఇది ఇవ్వటం అంటే అది ఎవరు భవిష్యత్తులో కూడా చేయలేరని మా అభిప్రాయం. సో అట్లాగే ఈరోజు ఆ పెన్షన్ కార్యక్రమం కూడా ఉదయం 6కే స్టార్ట్ చేసి సాయంత్రం కల్లా పూర్తి చేయాలని చెప్పడం, రాష్ట్రం మొత్తం కూడా అవ్వాతాతలు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఆనందకరమైన వాతావరణం. రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనం అందరం మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు అర్బన్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ తోటి కలిపి ఇది నిజంగా చాలా అంటే చాలా ఉపయోగకరం. అయితే దీని ఇంకా కొన్ని వసతులు కానీ వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీరు రేపే చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వండి, దాన్ని ఫార్వర్డ్ చేసి యాజ్ అంటే యాజ్ పాసిబుల్ దీనికి ఏ అయితే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు పెద్దలంతా మాట్లాడారు. డాక్టర్ సురేష్ గారు అయితే ఎక్కువ భయపెట్టారు. భయపెట్టడం అవసరమే, ఆయన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టు దోమల మీద దండయాత్రను పెట్టి మొన్న 2019 నుంచి 24 మధ్య వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బుక్కల రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో రికార్డ్ చేశారు. దోమల మీద దండయాత్ర అంట అది అని చెప్పేసి. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినట్టుగా ముందు చూపులకి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పనిచేస్తారు. కాబట్టి మళ్ళీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా కూడా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి నమ్మి అంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. కాబట్టి హెల్త్ రిలేటెడ్ గా అన్ని కార్యక్రమాలు ఏదైతే క్లీనింగ్ సిస్టమ్ కావచ్చు,
డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు. ఇందాక మా పిఎస్ ముందాత గారు చెప్పినట్టు సార్ 100 కోట్లు అన్నారు, మళ్ళీ కూడా చెప్పాడు 100 కాదు 200, 250 కోట్లు అయినా సరే కుప్పం మున్సిపాలిటీ మీద ఖర్చు పెడతాం. ఒక మోడల్ మున్సిపాలిటీ కింద దీన్ని తయారు చేద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల గ్రామ పరిధిలో చిలకలూరిపేట మంచినీటి చెరువు దగ్గర పట్టణానికి చెందిన జయంత్, అతని స్నేహితుడు సలీంలు వాకింగ్ చేస్తుండగా జూపూడి రాజేష్, షేక్ అబ్దుల్ బాషా, పాలడుగు నాగేశ్వరరావులు అక్కడ మద్యం తాగుతూ జయంత్, సలీంలపై దాడి చేసి వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లను లాక్కొని పారిపోయారు. కేసు నమోదు చేసి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిలకలూరుపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారంగా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కేసులను చాకచక్యంగా ఛేదించిన చిలకలూరుపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, రూరల్ సర్కిల్ ఎస్ఐలు జి రవికృష్ణ, వి బాలకృష్ణ, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. 24వ తేదీ రాత్రి 52 ఎకరాలు టిట్కో హౌసెస్ దాటిన తర్వాత 100 ఎకరాల చెరువు దగ్గర ఒక 2 వ్యక్తులు అక్కడ వాకింగ్ అని వెళ్తే అక్కడ ఒక 4 మద్యం సేవిస్తూ వీళ్ళని గమనించి వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి వాళ్ళతో ఈ కొత్త వాళ్ళు లాగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు అక్కడ ఉన్న కర్రలు తీసుకొని కొట్టి వాళ్ళ దగ్గర ఉండే సెల్ ఫోన్లు లాక్కొని వెళ్ళిపోతారు. దాని మేరకు మనం ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో కేసు రిజిస్టర్ చేసిన దాంట్లో దోపిడీ కింద కేసు నమోదు చేశాము. అలాగే ఈ కేసులో ఈ టైప్ కేసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధించిన ఫోటోలు అనుమానితులుగా ఉండేవాళ్ళని సస్పెక్ట్స్ ఫోటోలన్నీ గ్యాదర్ చేయడం వీళ్ళకి చూపించడం కూడా జరిగింది. దాంట్లో ఒక అతని ఫోటో వీళ్ళు గుర్తుపట్టడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ముద్దాయిల్ని మొత్తం 4గా గుర్తించడం జరిగింది. దాంట్లో జూపూడి రాజేష్, షేక్ అబ్దుల్ బాషా, అలాగే పాలడుగు నాగేశ్వరరావు అనే అతను, వీళ్ళు ముగ్గురు. ఈరోజు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉండే ఫోన్ 2 ఏదైతే ఉన్నాయో ఒక ఫోను వీళ్ళ దగ్గరికి సీజ్ చేయడం జరిగింది. ఇంకో ఫోను 4వ ముద్దాయి ఎవరైతే ఉన్నారు సుబాని అని అతని దగ్గర పెట్టామని చెప్పారు, అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళు గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అట్లాగే వీళ్ళు మన తెలంగాణలో దామర్చర్ల అనే విలేజ్ ఉంది, వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వైన్ షాప్, శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి వైన్ షాప్ అనేది ఉంది. వీళ్ళు 4 కాకుండా ఇంకో 2 కూడా కలిసి వెంకటేష్, మహేష్ అని వాళ్ళిద్దరితో పాటు కారులో వెళ్ళి డిసెంబర్ నెలలో, సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ వెనక వైపు షట్టర్ను పగలగొట్టి ఒక 30 బాక్సులు మద్యంని అక్కడి నుంచి దొంగతనం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారని మనం ఒప్పుదల దాంట్లో చెప్పడం జరిగింది కన్ఫెషన్లో. దాని ప్రకారం అక్కడ వాడపల్లి ఎస్ఐ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని కేసు నమోదు చేస్తున్నారు ఆల్రెడీ. దాంట్లో ఈ కేసులో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళ కేసులో వాళ్ళు తీసుకొని తర్వాత పీటీ వారెంట్ని తీసుకొని వాళ్ళు కూడా విచారించుకొని చోరీ సొత్తు ఏదైతే ఉందో ఆ బాటిల్స్ కానీ ఏదైతే అది వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల్ల తిప్పేస్వామి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మడకశిర పట్టణ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అని చెప్పారు. ఏప్రిల్ ఇది
మేది 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు, 7000 రూపాయలు. 250 ఒకటేసారి ఇచ్చినాడు, మళ్ళీ అది కూడా ఇచ్చేస్తాడు 7000. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ పెద్దన్నయ్య ఇంటి వద్దకి మీకు పెన్షన్ పంపించారు. ఇదిగో తల్లి ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి నెల ఇంటి దగ్గర ఇస్తారు. ఇదిగోండి 1000 రూపాయలు. ఇది 3000, 6000. ముందు ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్? రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ విధంగా అయితే 4000 రూపాయల పెన్షన్ చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో, ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, గత 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు పెరిగిపోవటం, ఉపాధి లేకపోవటం, సంపద లేకపోవడంతో ప్రజలందరూ నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. విదంతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అవ్వళ్ళు తాతోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పక్షపాతంతో బెడ్డెడ్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ అమలు పరుస్తామని చెప్పారు. అదేవిధంగా గత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 3000. ఈరోజు జూలై 1వ తారీఖున ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే పెన్షన్ కూడా పంపించారు. అంటే గత 3 నెలలది 3000 ప్లస్ 4000, 7000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా వికలాంగులు కావచ్చు, 3000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు చేశాం. బెడ్ రిటర్న్ అయ్యే వాళ్ళది 5000 నుంచి 15000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఆ డబ్బులు కూడా 4,399 కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పంపిణీ చేస్తున్నాం. మన జిల్లాలో చూసుకుంటే 2,70,966 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం. తెలుసు మన జిల్లాలో 184 కోట్ల రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడే మన నందమూరి తారక రామారావు గారు పెన్షన్ల విధానం మొదలుపెట్టింది కూడా మన అనంతపురం జిల్లా నుంచే మొదలుపెట్టారు. 35 రూపాయలు ఉన్న పెన్షన్ని 35 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షను 75 రూపాయలు చేసాం. అదేవిధంగా మళ్ళీ అంచెలంచెలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. 200. అదేవిధంగా ఆ రోజు ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మేము 7000 రూపాయలు ఇస్తాం, 1వ తారీఖున ఇంటి వద్దకే ఇస్తామంటే ఆ జగన్ రెడ్డి ఏం చెప్పాడంటే, వాళ్ళు ఇంటి దగ్గరికి పెన్షనే ఇయ్యరు, మీరు నమ్మొద్దనని వాలంటీర్ల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా బెదిరించారు. కానీ ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి అవుతారే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. మాట నిలబెట్టుకున్న నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాం. అందుకే ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే పరిటాల రవీంద్ర మెమొరబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే సునీత ప్రారంభించారు. సచివాలయం ఉద్యోగులతో మమేకమై గ్రామ టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారులకు 7000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సాకె నారాయణస్వామి, సాకె జయరాం, పామల్ల నారాయణస్వామి, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. ముందర పోగిరి రానమ్మా సాయన ముందర సైడ్
ఓకే మేడం. ఓకే సార్, మా ఇంటింటికి వెళ్ళినప్పుడు సార్ ఓకే సార్ సార్ ఓకే సార్. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల బుజ్జమ్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెన్షన్దారుల ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెన్షన్ కార్యక్రమాన్ని మొట్టమొదట దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదరిక నిర్మూలన కోసం ఆనాడు అమలు చేశారని, అప్పటి నుండి సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ను 200 నుండి 5 పెంచారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి పనులు అయితే చేయాలి, కానీ 11 మంది ఓడిపోయాం. 11 మంది కూడా అక్కడ విలువ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ హవాలో కూడా మనం గెలవలేదంటే అది ఎవరు తప్పుగా. కాకపోతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 200 అంచెలంచెలుగా 1000 రూపాయలు చేశారు. చంద్రబాబు నాయుడు రాగానే 2000 చేశారు. ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇది ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు ఘనత కూడా మీకు అందరూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచితేనే 805 కోట్లు భారం పడింది. అదేవిధంగా 3 నెలల బకాయిల కోసం 1650 కోట్లు వెచ్చించారు. మరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. అలా ఉన్నా కూడా పేదలకు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మైలసముద్రం గ్రామంలో బాబు వచ్చాడు పింఛన్ పెంచాడు కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్, యువ నాయకుడు దాపినినేని ఉపేంద్ర పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో పండుగ వాతావరణం నెలకొంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 7,000 రూపాయలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పెను సంచలనం ఏంటంటే 7,000 రూపాయలు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మాట నిలబెట్టుకున్నాడు. అదే విధంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వృద్ధులను, వికలాంగులను, వితంతులను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అదే విధంగా 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జూలై 1వ తారీఖున పింఛన్ల పండుగ కార్యక్రమం అనేది విధంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసినట్టుకు వెనక్కి తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదని, ఇది ఒక పెన్ను సంచలనం అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 30 సంవత్సరాలు ఉంటాడు, ముఖ్యమంత్రిగానే ఉంటాడు, పెన్షన్లు పెంచుతూనే ఉంటాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాబు వచ్చాడు, పింఛన్లు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క పింఛన్లు పెంచినటువంటి ఏకైక వ్యక్తి, శక్తి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ విధంగా తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం ఉద్యోగులతో మమేకమై గ్రామ టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, బిఎల్ఏలు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7,000 రూపాయల పెన్షన్ అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెన్షన్దారుని ఇంటికి వెళ్లి 7,000 రూపాయలు అందించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వాట్సాప్ లో వచ్చింది కదా నేనే తెలిసి వాళ్ళ రెడీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్ లో అతిసార వ్యాధి నిర్మూలనపై అవగాహన. అతిసార వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ శ్రీకాంత్. చెడు వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీలు. సాంకేతికత ఆధారంగా కేసును ఛేదించిన చిలకలూరిపేట పోలీసులు. పరిటాల రవీంద్ర మెమొరబుల్ ట్రస్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం. ప్లాంట్ ను ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. ఆలూరు నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ. ఎన్టీఆర్ విగ్రహం, ఎన్డీఏ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.